1990 మే నెల 9వ తారీఖు. 1990 మే నెల 9. నాకంటే ముందు మా అక్క, దాని పెళ్ళి ఇక్కడ. మేము నెల్లూరు నుంచి బస్సు వేసుకొచ్చాం. ఇక్కడే అప్పుడు మందిరం, అదిగో అక్కడ వాక్యం ఉంది చూడండి, అక్కడ బ్లూ వాక్యం ఉందా, అది స్టేజీ. అట్లుండేది మందిరం, అలా ఉండేది మందిరం. ఇది కాదు, అది ఆ గోడ పడగొట్టకుండా అట్లాగే పెట్టింది, అందుకే గుర్తుకు ఉంటుంది. అట్లా ఉండేది మందిరం, గుహాకులు ఉండేది. ఏసన్న గారు గుడారాల పండుగ పెట్టేవారు, అదే చెప్పారు కదా. ఆయనకు మొదటి నుంచి ఆత్మల భారమే. మొదటి గుడారాల పండుగ దేవుడి దేవుళ్ళ 80 మంది వస్తే ఆ 80 మందికి ఏర్పాట్లు చేయలేక తల మునకలైపోయాడు ఆయన. ఆ తర్వాత సేవ కొంచెం విస్తరించిన తర్వాత సెంటర్లో పెట్టడం ప్రారంభించారు గుడారాల పండుగలని. ఏది 1000 మంది 2000 మందితో. 1990 మే నెల 9 పెళ్ళి అయిపోయింది. భయంకరమైన తుఫాను. నెల్లూరు నుంచి వచ్చిన బస్సు వెళ్ళిపోమన్నారు. ఇక మేమందరం మందిర్లో ఉంటే తుఫాను ఎక్కువ అయిపోతుంటే, అదే గుహ పాతది, ఇది కొత్తది. ఆ గుహలో రమారమి 20-30 మందివి ఆ గుహలో ఉన్నాం. ఆ రాత్రి సాయంకాలం ఆ గుహ పైన తాటాకు పాకుంటే మా తాత ఉండేవాడు. మా తాత మంచం కింద నేను ఫ్రెడన పడుకున్నాం. తుఫాను ఎక్కువైపోయింది. నేను ఫ్రెడన మా తాతను తీసుకుని కిందకి లోపలికి వచ్చేసాం ఆ గుహలోకి. ఏసన్న గారిని రమ్మంటే రాడే. ఏసన్న గారిని రండి, రేకులు ఎగిరిపోతున్నాయి, ఫ్యాన్లు ఇరిగిపోతున్నాయి, భయంకరమైన గాలి, కరెంట్ లేదు. రమ్మంటే రాడే. పాప కృపాదానం గారు, దేవదాస్ గారు అన్న రండి అన్న, రేకులు తగిలితే ఇబ్బంది అయిపోద్ది అంటే ఇవే మాటలు. 13 సంవత్సరాలకు నేను రూపాయి లెక్క పెట్టుకొని దాచిపెట్టుకొని మందిరం కట్టుకుంటే, మందిరం అంతా ఎగిరిపోతే రేపు అన్ని జనులు చేయమంటారు నన్ను. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఏంటి నా సేవ? ఇదే మాటలు. ప్రభు నిత్యము విడనాడునా, ఆయనకి అన్నడు కటాక్షింపడా, ఆయన కృప ఎప్పటికీ లేకుండా మానిపోతుందా, ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకి, ఆయన కోపించుచు వాత్సల్యం చూపుతానన్నాడు కదా. అదిగో 10 ఏళ్ల పాటు అక్కడ సేవ చేస్తే మరలా ఇక్కడికి 13 ఏళ్ళు అయింది. 77 నుంచి 90 వరకు అంటే 13 ఏళ్ళు. 13 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కష్టపడి నేను సేవ చేసుకుంటే ఇప్పుడు ఇది కొట్టుకెళ్ళిపోయింది తుఫానికి. నేను రాను, నేను దేవునితో వ్యాజ్యం ఆడతానని రాత్రి అంతా అక్కడ ఉంటే చివరికి తుఫాన్ ఎక్కువైపోతే బలవంతాన